కబడ్లో చెప్తా. అత్తమ్మ ఏంటిదిరా? మీరు రేపు వంటలకు కట్టలేరా? అయ్యో మాకెవరు చెప్పలే కదా, వంటలు పోతారా? అవును. అయ్యో మాకెవరు చెప్పలే కదరా. మరి మేము నిన్ను పొద్దుగానే వాళ్ళు వచ్చి 1000 రూపాయలు అడిగిపోయారు అత్తమ్మ మరి మేకలకు. అయ్యో మాకెవరు చెప్పలే బిడ్డ. మరి అత్తమ్మ 2 పావుల నూనె పోతావా? అయ్యో నూనె ఉన్నదో లేదో రా, మరి చూస్తా తీద్దామన్నా. మరి మాకు కూడా రేపు పోదాం అట్లా కానీ అంటే ఎత్తనో మరి ఉన్నదో ఎల్లుండి మీ కర్నాలు వేసినాక పోతాను నేను పావులుగా నేను చూడొచ్చారు. సరే చూస్తా తీరా, మరి ఉంటే పోతుంది. సరే మావయ్య మనం కూడా పోవాలని అంటే పోవాలి కదా. ఇటీరా పోతా మరి ఉన్నది. ఇగోరా పోసుకొచ్చిన మళ్ళీ ఎల్లుండి పోయి. సరే అత్తమ్మ ఎల్లుండి కర్ణాటక తీసుకొచ్చినాక పో. సరే ఓ మావా మావో నేరా ఎవరు అప్పుడు ఎత్తలేరు. ఏడు బిడ్డ మావాటమ్మా మా బాగా బిడ్డ మీదికేనా? ఎందుకు మీరేం చెప్తాను? ఓ మావో మావా ఏంద్రా ఏం చెప్తాను మీద మీద అవి కట్టెలు ఉంటే చదువుతానా? ఏం పండ్రా? కిందికి రా కిందికి రా. ఏం పండ్రు? ఏం తెచ్చినవు? కిందికి రా కిందికి రా. కిందికి రా ఏమన్నా తెచ్చినావంటే అత్త కిందికి రా అని చెప్తారా నువ్వు రా. ఏం తెచ్చినవురా? లగాచి పిలుస్తాను. ఏం తెచ్చినవురా? 1000 రూపాయలా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎందుకు? రేపు వంటలకు రావా? ఓహో వంటలకు పోతారా? వంటలకు పోతానా? మనిషికి 1000 రూపాయలు వసూలు చేస్తానా ఇంటింటికి. అవునా? మేకలకు మన గొర్రెలకు కోశాందికి దానికే పొద్దుగాల అందుకే అన్నావు కానీ ఎవరో సంగీత అన్నదా నీతోని? సంగీతనే అన్నది. సంగీత నూనె వచ్చిందట. మరి అంటే మరి మా ఇంటికి ఎందుకు రాలేదని ఏం అనుకుంటాను. తిరుక్కుంటూ వస్తానా. సరే 1000 రూపాయలు చెప్పు. నేను చెప్తా. జల్దే ఇంకొంటున్నాయి ఇంట్లో పోవాలి. ఇంకా జల్లేదు అన్ని ఇంకా వసూలు చేసుకురావాలి. ఇంకా 1000 రూపాయలు బరాబరా లేకపోతే నొక్కేస్తారా? కేసు లేదు మా ఇంటికి అయితే 1000 రూపాయలు వసూలు చేస్తానా. ఇంకా మీరు నుంచి రాకపోతే మాత్రం మళ్ళీ ఇచ్చుడే ఉంటది. ఎంతమంది వసూలు చేస్తారా? మంచిగా 4 వసూలు చేస్తాను. మంచోళ్ళే కదా అందరు మంచోళ్ళే. మరి లేకపోతే మేము గొర్రెలు తెచ్చినాము మేము గొర్రెలు పోయిస్తామా అని తాగుడేం లేదు కదా. ఏం లేదు. ఏమో ఇంటికి అయితే 1000 వసూలు చేస్తాను. మళ్ళీ మీ నుంచి రాకపోతే మళ్ళీ ఇచ్చుడే. మొన్నగానే పెద్దవతారు కాడ మేము గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినా అని 10,000 మీరు తాగడానికి ఓడగొట్టిరు. అలా నేను లేను కదా. నువ్వెందుకు లేవురా? అడకపోయిందా? సరే కానీ 1000 రూపాయలు తాకితేగా అంతే కదా. ఇంకా మీ నుంచి తాకచ్చు. ఇంకా మీ నుండి తాకచ్చా? తాకితే మాత్రం అడుగు అంతే. ఇక తాకచ్చాంటిదో అనుమానం వస్తుంది. అనుమానం వస్తుంది లేదు. ఇప్పుడు అక్కడ మేకల కదా తక్కువ వాడితే సరే ఇగో సరే కానీ మరి రాసి మంచిగా ఇచ్చారా? పొడేలు పట్టుకారు బక్క మంచి పోతు మంచి పట్టుకొస్తా గట్టి పొడేలు పట్టుకారి బక్క పట్టుకారు. రేపు 8 గంటలకు పోడు. రేపు 8 గంటల కంటే అందరూ ఒక 3-4 ఇంటి వరకు పోడే. 3-4 అవుతుందా? 3-4 అవుతుంది. కూర తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చిపోతారు. మీరే రావాలి అడిగి తీసుకొచ్చుకున్నా. మీరే రావాలి అక్కడికి కూరకు మళ్ళీ అక్కడికి రాచుడే. ఎవరైనా ఇంటి నుంచి కుప్పలు కావాలి. కోసి కుప్పలు అయితే పట్టుకుంటూ రావాలి. అట్లా కాదు కానీ మనం పోయి అక్కడనే గంపలు పట్టుకుని పోయి అక్కడనే అంటుకుంటే మస్తు ఉంటుంది. ఇంకా అట్లా ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళు అట్లా అనుకుంటారు. బాగుంటది. అందరం కలిసిపోవాలి. 10 మంది కలిసి గంపలు ఎత్తుకొని గంపలు ఎత్తుకొని టిక్కుంటే ఎత్తుకుంటూ పోవాలి. పోయి ఆయన కథం ఆడ పొయ్యి పెట్టాలి. ఉప్పు అని వదుకోవాలి. పొయ్యి పెట్టి అడ్డుకొని ఇంత కళ్ళు బీరో సంసాపు అదే ఎవరి ఇష్టం వాళ్ళది. దూరంగా కావాలి. ఇంటికాడ అనుకుంటారు ఇంటికాడ అనుకొచ్చుకుంటారు. అక్కడ అనుకుంటే అక్కడ అనుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ఇష్టం వాళ్ళ అత్తమ్మ. మనం ఏం చెప్తాం చెప్పి మాకేందా టిక్కు అని అర్థం. గంప అప్పటికి రేపు బోంగ గంప మాకే మాకే సపరేగా. ఇప్పుడు వనదేవుల చేసుడు అంటే గంపలెత్తుకపోవడం అంటే నాకు బహుసంబరం. గింతప్ప నుండి పోతాను నేను. మా అవతోన అయితే వెనకవాడు రుకుదు. గంపెత్త బాగుండు కానీ అప్పుడు గంపం పోయేపోదు. ఇప్పుడు మొత్తం కానీ సిగ్గా తినక తాంగలే సిగ్గు. నాకెందుకు వచ్చిందో నాకు సిగ్గు. అందుకే నువ్వు గంపెత్తుకుని రామావా? నీకైతే నువ్వే ఎత్తుకోనకు అత్తమ్మ మాకే. ఇప్పుడు ఫోన్ చేయి. మంచి గొర్రె
ఇంకా లేవకనే పాయ ఇగోలే అయ్యో తెల్లారిందంటే ఏమో మొత్తం ఎత్తలేవు తెల్లారినా కూడా ఇంకా తెలియట్లేదా నాకు తెలియలేదంటే ఇంకా నువ్వు అమ్మటం రకమాట పనంతా చేయబడితే గీత పని చేసినా ఇంకా ఎత్తలేడు పని ఎప్పుడు తీరాలి ఏం కదలే అయ్యో ఆడ సమ్మక్కల గద్దెల కాడ గొర్రెల కొత్తారట ఆడిపో వాళ్ళు ఏమంటారు లే ఆగో లేపినా కొత్త అట్టే వాడవాడుతుంది ఇంకా పని తీరద్దా లేస్తావా లేవా అసలు లే ఏమో అన్న కొద్ది అట్టే పట్టారా అరే ఏమైందమ్మా ఏం చేయాలి రాగో లేపితే ఎంత లేస్తలేడు అయ్యో అందరూ తయారైతారు మరి మామా ఓ మామయ్య మీరు ఎత్తలేడు గడ బిందెల నీళ్ళు ఉన్నట్టుగా తీసుకుని మరి మీద లేస్తాడు ఆయన నిజంగానే మంచి ఐడియా చెప్పిన నాకు అసలు ఇవ్వరక దోయన లేదు పోయి సపడకి తీసిపోయి లేస్తాడు అప్పుడు కొద్ది ఎంతకు లేస్తలేడు అదే పని చేస్తా మరి లేస్తావా లేవా మరి ఆయన అదే పని చేయాలరా తెచ్చిపోయేస్తా మళ్ళీ ఎత్తాడు అప్పుడే లేపి లేపి అది అవుతున్నా పోయేస్తాం పోయి లేవాలి అరే వానలేదేం లేదు నీళ్ళు పోసిన వాన ఎక్కడిది బుద్ధిలేంగారా నీరు వస్తారా మీద బుద్ధిలేంగారా నీరు వస్తారా మీద లేపి ఆడతా ఎంతసేపు అంటావు కోసేపు పండుకుంటూ నేను కోసేపు అంటుకుంటావా అట్లా లేపినా ఇలా వంటలకు పోయేదనే పందిరితలే కోసేపు అంటుకుంటా అంటలు పాడిగాను వెళ్ళకపోదేమో అందరు వేయనాక పోతావా అందరు వేయనాక వెనకమాడి మాపోదు సంగీతం ఏమంటే పందిరిందట ఏం పాపమే ఇది గిట్ట దాడుకుంటారే ఇది వదులు మొత్తం చల్లగా నేనైతే వాన పడుతుంది కావచ్చు అనుకోండి రాత్రి అర్ధరాత్రి వాన పడుతుంది నన్ను లేచి ఉంటాను నేను ఏడా కానీ సార్లు లేపినా కానీ లేస్తలేవా నీళ్ళు చెప్పవా దిక్కు వాళ్ళ చెప్పవా వాన ఎక్కడి ముడకొడక ఇన్న కూడా చెప్పవా మొత్తం దడిపి నాశనం చేసేది పో బాబా ఏమైంది దర్శన బింద నిలిచి మీద పరిచిరా అనుకుంటే నేను మంచిగానే పోసింది మీకు బుద్ధి ఉందా ఏమన్నా మీకుందా బుద్ధి మరి ఏమన్నా లేపుతా లేచిండా మరి లేవకనే పాయ ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంది మీది మీదకి వస్తాను మీది మీదకి వస్తాను నువ్వు మీది మీదకి వస్తాను ఫస్ట్ నువ్వే వచ్చినావు నేను మాట్లాడతానే నువ్వే నా మీదకి వచ్చి వచ్చి మాట్లాడినావు నువ్వు ఇట్లా వచ్చినావా నేను వచ్చిన అట్లా వచ్చినావు నేను రాలే నేను ఇక్కడ నిల్చొని ఉండి మాట్లాడతాంటే నువ్వు మీ మీదకి చెంపే చంపుతా నువ్వు చంపే ఇగో పొగలని పొగలు అనుకున్నా కొద్ది అట్నే అనుకుంటారు మీరు అనుకోకూరి ఆయన ఏం మొద్దు మొక్క కూడా కాలు కొట్లాడతాడు సపడే కూకుంటారు పొరగాళ్ళు అనుకోనే వాళ్ళెందుకు అనుకోవాలి నీకు ఎరికేనా ఎందుకు ఇప్పుడు వీళ్ళు అనుకుంటే ఫైటింగ్ నేర్చుకుంటారు రేపేమో మగమూడ కొడుకు ఏమన్నా అన్నాడు అనుకో ఈడు సొక్కతాన్ని అంటారు అందుకే తన్నుకోవాలి ఫైటింగ్ నేర్చుకోవాలని చూస్తాను నేను వాళ్ళు కొట్లాడతా అంటే చూస్తాను మరి ఇంకా నయంగా తెలివి తెల్లన్నట్టే ఉన్నది మంచిగా గెలిచిన నువ్వే ఫైటింగ్ సూపర్ నది అయ్యో అలా మంచిగా ఫైటింగ్ పెడతావు కదా మరి నువ్వు అనిపినప్పుడు ఎట్లుంటే నాకు తీరిందారా నువ్వు చెప్పని నచ్చినావు తీరిందత్తమ్మా ఇక అమ్మ ఇట్లా అందరు గంపెత్తుకున్నారు నిలిచిన బయట
ఆ కూర కూడా సమ్మక్కల గద్దరకానే పోతారట, అక్కడనే అనుకున్నాడట కూర కూడా. అయ్యో అందుకోసం మా కూర రాలే కావచ్చు. అందరికి రాలేక మేము కూడా అన్నం ఇట్లా అనుకున్నాం, సమ్మక్కల గడ్డ కన్నా కూర తెప్పి. అయితే అక్కడికే సమ్మక్కల గద్దె కాడికి రమ్మన్నారా? అత్తమ్మ అక్కనే పోతారట, ఇక అక్కడనే అనుకున్నాడట. సమ్మక్కల గద్దరకానే వచ్చిరా? సమ్మక్కల గడ్డ అయ్యో కన్నా కూర తెచ్చిత్తారు అనుకున్నా నేను. ఏంటి తెచ్చిస్తారు? తానే పోదా వాళ్ళ పని చేరిందని వాళ్ళు వచ్చిర్రు. ఏం చేయాలి? బిందె నీళ్ళు మెదరకు పడితే ఇంకా తాను ఉన్నా అది చేయబో బిందె నీళ్ళు గుమ్మలు చెప్పితే నువ్వు లేచినావు చక్కగా, కానీ పని పక్క కూడా చక్కగా లేవని ఇంకా మాట్లాడతారు. నీ సంగతి కాలేజీలో చెప్తా, నీ సంగతి కబడ్లో చెప్తా. ఏమో ఇంకా అత్తలేదు. అరే మావా, నువ్వు ఇంకా వెళ్తావు ఇంట్లోకి వెళ్ళి? వాళ్ళందరూ వేరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నువ్వేమో ఇంకా వెళ్తావు ఇంట్లోకి వెళ్ళి? ఇంకెప్పుడు వెళ్తావు ఇక? ఏరా నేనేమన్నా ఆడెక్కని అనుకుంటాను సరదా ఆడులు చదరాలే. వాళ్ళు తానం చేసి తయారయ్యేవారికి అయ్యా 4 గంటలు అవుతుంది. నేను ఎప్పుడో తానం చేసిన కూకుండా సుత్తాన మిట్ట మిట్ట ఏది ఆడికి వచ్చి బొక్క కొరకాలని. మంటలో పోయినప్పుడు అందరూ ఆడలు చేస్తారు, మన మొగోళ్ళు చేస్తారు ఏమన్నా? మరి అదే తాగాలే. వాళ్ళు చేసి ఆడ వెళ్ళిపోయారు, మరి నువ్వు ఇంకెంతసేపు ఉంటాడు మావా? ఏమంటే ఏ రాకపోతుంది కానీ 1000 రూపాయలు తీసుకొని పోయినా మన నాకు చెప్పిన అవరా అంటావు మళ్ళా. మరి అన్నా మరి అందుకే వచ్చిన మరి కానీ జల్ది రారు మీరు. పుణ్యానికి పుట్టానికి 1000 రూపాయలు ఇచ్చిన అందుకే వచ్చిన మా మదర్ లొలి పెట్టబడితే నువ్వు తయారైతే అందరూ వేరే వస్తామా, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు మీరు రారు జల్ది. చదువుతానా ఓడతానో కానీ ఎవరో చదివేటోనేనా? ఇప్పుడు కట్టుకున్నా కూర్చున్నావు. అసలు అయితే ఏంది తట్టెత్తుకుని వస్తాను. మరి అదే తయారైన జల్ది కానీ అని నువ్వు ఒకటే పెళ్లి పిల్లగాని లెక్క తయారై కూర్చుంటే అయిపోతుందా? పెళ్లి పిల్లగాని లెక్క తయారై కూర్చుంటే అయిపోతుందా? ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్ని చదువులు పెట్టుకోవాలా? అవును కానీ పెళ్లి పిల్లగాళ్ళు ఎక్కడ మొక్కలు గుర్తే కట్టే అత్తమ్మ తట్టెత్తాను, తట్టెత్తు తట్టెత్తి తట్టెత్తి. నిజంగానేనా పెళ్లి పిల్లగాళ్ళు ఎక్కడ ఉన్నా? సేమ్ వచ్చినట్టు నువ్వు ఏ సంతోషం ఇక. దా జల్ది దా జల్ది దా. మాయా, ఎదురా మా అమ్మ ఇట్లా మా డాడీ ఇట్లా బాయ్ కడుకోవాలి అనుకుంటారట, నాకు కడుకు ఓడిష్టం లేదు, మీతో సమ్మక్కల కడికి వస్తా నేను. అలారా పోదందా? ఎందుకు మీ కూర అంతానో మీ అమ్మ బాబుతానో పంపినావు, మా కూర కొడతాను వస్తానవా? ఏ అయితే వర తీరాదు. ఏ వగ్గి నన్ను ముక్కలు తింటది. ఏం తింటది? నేను మెత్తడి చేసుకుని బొక్కలకి ఎత్తతి మావా, నువ్వు బాధపడకు. బొక్కలు ఎత్తావా? బొక్కలకి ఎత్తని మెత్తడి తింటా. అయితే సరే రా రానమ్మా. దా పోదందా, అందరం కలిసిపోదా. పిన్ని ఏంటిదిరా? మీతో నేను కూడా వస్తా. సరే రా పోదండి. ఎందుకు అందరు మీతో అంటారు? రావద్దా? నువ్వు కూడా రావాలా మాతోనే? అత్తా ఏ అయితే వరతి ఏం తింటది? 2 ముక్కలు తింటది. సంగీత అంటే మెత్తడి తిని బొక్కలు ఉంచబట్టే. మరి నువ్వేమిస్తావు? బొక్కలు తిని పులుసు ఉంచుతా, బొక్కలు తిని పులుసు ఉంచుతా. మరి ఇంకేంది? బొక్కలు పులుసు అంత నాకు కానీ రా పోదాం. నీ నచ్చేం లాభం, ఇప్పుడు నాకేం లాభం? ఏం లాభం లేదు. ఓ రామ అందరూ వస్తారు నాతోనే. సంగీత రమ్య రా రా. చాలా మన మొగ్గు రాసి తట్టున్నది. నిన్న మొన్న ఎండగొట్టింది ఎలా మనం పోయే టైంలో యవా అంతా ఓ ఊక్కుంటే ఎత్తుకుంటారా అంటే కదా గంప. ఎత్తుకుండా ఇంత పెద్ద బాటలు పట్టుకున్నా. ఇది ఏం పెద్ద పాటలు పట్టుకున్నావు? అయ్యో గదే బరువైందా నీకు? ఇది దాగుతే ఏర్పడుతుంది. గంప ఎత్తుకుంటారా అని ఓ చెంగ గుర్తివి. ఎందుకో మరి ఏతులు కొట్టుడు. మొగోళ్ళు అంటేనే ఎత్తులు కొట్టడానికి. ఓకే రైట్.
తీసుకుంటారు బట్ వాళ్ళే వాళ్ళు మావానే నీ సోపదికి వచ్చినది మీ కానే వచ్చాడు కూర నాకు గిరిగిరికి వచ్చినవరా అయిపోయింది మొత్తం అయిపోయింది అలా అయిపోతే గిరికి వస్తావా రావద్దా మేము ఇంతమంది మాకే కూర ఏం కాదు కానీ ఇగో మీ కాడికి పోయి ఆడ మంచిగా తినిపోన్నాడు మీ కాడ ఉడవ ఏం కాదు తిమా ఏం కాదు కదా తింటా ఇన్నే ఏం కాదేంద్రా మీ కాడ ఉడకొచ్చినావు మా కాడికి వచ్చి తిందామని వచ్చినావు ఏం కాదు మావా పోమంటావా? పోరి పో. సరే పోతాను పో. పోతాను పో. కలిగాను అన్నాను కలిగాను డైరెక్ట్ ఆహా. అరే పటాక పొలగాడతే ఒక అట్లాంటివి పోయి తీసుకురా పో ఇంతగానో వచ్చినందుకేమో అడిగిపోవట్టే ఆడ అలిగిపోతాడా వాళ్ళ కాడ ఉన్నదేమో అట్టికి నచ్చింది అనుకుంటా నేను పాలకాడ ఎందుకైతే ప్రత్యేకించి మావాన్ని దగ్గరికి వచ్చినప్పుడేమో అరే తీసుకొస్తా అయితే తీసుకురా పో నేను రాను మావ, నేను అలిగిన నేను అలిగిన నువ్వు అన్నావు నన్ను నేను అలిగిన నేను రాను అరే నేను రాను మావ. అలుగుడు కాదురా ఏటగో నేను జోగు చేసినరా అలిగిపోతా రా కూర్చో మావ జోక్ అన్నది కలిగిపోతావు అరే అలిగిపోతా అరే ఎవడన్నా మంచిది కానీ నాకు మస్తు బాగా అనిపించింది అందుకే వేరే నేను బాగా అనిపిస్తే వాడు బొక్కేస్తా నేను బీరుతా అందుకే వచ్చిన కదా కుసో మావ అట్లా జోకులు అంటాడు కాదు ఇగో గట్లా అలిగిపోతావురా జోక్ చేసినామా జోక్ చేసినామా జోగు చేసినావా అమ్మని నీ తగ్గట్టుకున్నాడు నీ అల్లుడు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ అన్నా నాది పల్లెటూరు మా ఛానల్ చూసి మా వీడియో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి